మరి అంకిత్ రెడ్డి మరి పాస్టర్గా, ఒక గొప్ప దైవజనుడిగా యవ్వనంలోనే దేవుడు ఎంత బలంగా వాడుకుంటున్నారో మీకు అందరికీ కూడా తెలుసు. 26 సంవత్సరాల ఒక యవ్వనస్తుడు, 26 ఇయర్స్, జస్ట్ 26 ఇయర్స్ యవ్వనస్తుడు, అలాగని 22 ఇయర్స్ శ్రేష్ఠ, వారిద్దరిని దేవుడు తన చిత్తానుసారంగా జతపరిచిన తర్వాత నిజంగా ఒకసారి ఆలోచించండి. ఎవరన్నా 26 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక యవ్వనస్తుడు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారిని మనం ఈ రోజుల్లో చూడగలుగుతా ఉన్నామా? అవసరమైతే పిచ్చపాటి మాట్లాడేవారిని, పనికిమాలిన కామెంట్లు చేసేవారిని మనం చూడగలుగుతాం. 40 రోజులు కడుపు కట్టుకొని దేవుని సన్నిధిలో అనేక వేల మందిని నడిపించిన గొప్ప దైవజనుడిగా పాస్టర్ అంకిత్ అండ్ శ్రేష్ఠ వారిద్దరిని కూడా దేవుడు నిలవబెట్టాడు. దాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రారంభంలోనే ఉపవాసంతో వారి యొక్క గుడ్ స్టార్ట్ అని చెప్పి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. వారిని బట్టి నేను దేవుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, మరి ఎంత మంచి సన్నిధిని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చాలామంది ఏమన్నారంటే, అంకిత్ రెడ్డి ప్రసంగాలు సడన్గా యూట్యూబ్ లాట్లో వచ్చేటప్పుడు ఎంతకాలం ఎక్కడున్నావు బాబు నువ్వు అని చెప్పి అన్నారు. నేను అన్నాను, మా అమ్మాయి కోసమే దేవుడు మూతేసి ఉంచాడు అని చెప్పి అన్నాను. సో నిజంగానే దేవుడు ఎంతో దీవెనకరమైనటువంటి కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, వాళ్ళు ఎలాంటి వారండి, వాళ్ళ అమ్మగారు ఎలా చూస్తారండి, వాళ్ళ నాన్నగారు ఎలా చూస్తారండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే చాలామందికి కొంచెం దాన్ని ఏమంటారు, కొంచెం కడుపు మంట అది ఉంటుంది అన్నమాట. బాగోలేదంటే చాలా బాగుంటుంది కదా, అయ్యో అందామని చెప్పి. కానీ ఒకటే నేను చెప్పగలిగేది, ఎప్పుడు అడిగినా సరే దైవజనులు అయితే మాత్రం ఒక తండ్రిలాగానే అవసరమైంది మాత్రమే మాట్లాడతారు, అనవసరమైంది ఏ రోజు కూడా మాట్లాడరు. ఆయనలో దేవుని ప్రేమ తప్ప ఇంకెప్పుడు నేను ఏది కూడా చూడలేదు. అలాగనే మరి మీ యొక్క వియంకులు, మరి మీ సిస్టర్ మరి శాంతిరెడ్డి గారి సంగతి ఏంటంటే, నేను ఒకటే మాట అంటాను, ఇలా చేతులు ఎత్తి దండం పెట్టాలి అని చెప్తాను ఎవరికన్నా సరే. ఎందుకోసం తెలుసా? అంత మంచి అత్తమ్మను దేవుడు నా కూతురికి ఇచ్చినందుకు నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. సో ఇవెందుకు చెప్తున్నానంటే, కాబోయే రోజుల్లో అత్తలు మామలు ఎవరైనా కాబోతూ ఉంటే ఇలా చెప్పగలిగేలాగా మీరు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. సో అందుకని ఈ రోజున ఈ మాట చెప్తున్నాను, మా అత్త ఆమెకో దండం, మా అమ్మ ఆమెకో దండం అని చెప్పేలా ఎప్పుడు కూడా ఉండకూడదు. అంత మంచి కుటుంబాలుగా మీరు పేర్లు తెచ్చుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఇంకా మరి ఎంత దైవజనులకి దేవుడు 2 మంచి బిడ్డలను దేవుడు అనుగ్రహించారు. అందులో మోనిక అండ్ అలాగనే వారికి మంచి సన్నిలా కుమారుడిలా మరి జేసన్, వారిద్దరూ కూడా స్వార్థం లేని ప్రేమతో దేవుని కొరకు ఎవరికీ తెలియని బలమైన పరిచయం చేస్తున్నారు. అద్భుతమైన ప్రసంగాలు, అద్భుతమైన బైబిల్ కాలేజ్ డైరెక్టర్గా నేనైతే మోనిక ఆ చిన్న తల్లి యొక్క సందేశాలకి నేను కూడా ఫ్యాన్నే. అలాగనే జేసన్ అద్భుతమైన పరిచర్య వారు చేస్తూ ఉన్నారు. ఇటువంటి కుటుంబాలన్నింటినీ దేవుడు కలిపినందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ, మా అందరి గోల్ ఒకటే, ఈ ప్రపంచంలో దేవుని ప్రేమను మేము చాటాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మేము ముందుకు సాగిపోతూ ఉన్నాము. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. సో ఈ రోజున మరి పాస్టర్ అంకిత్ అండ్ శ్రేష్ఠ ఈ కాకినాడ నుంచి వారు పరిచర్య చేయడానికి దేవుడు వారికి గొప్ప కృపనిచ్చినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారిద్దరూ పరిచర్య చేయడానికి గల కారణం ఏంటి? కాకినాడ చాలా ప్రాంతాల్లో మీరు ఇక్కడ సంఘం పెట్టండి అని హైదరాబాద్ అనేక ప్రాంతాల్లో అడుగుతూ ఉన్నారు. కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి ఇది దుకాణం కాదని దేవుని యొక్క పిలుపు కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడ పెట్టమంటే అక్కడ వారు దేవుని యొక్క పరిచర్య చేస్తారు. వారు భూదిగంతముల వరకు దేవుని యొక్క ప్రేమను వారు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వారిద్దరూ కలిసి ప్రారంభించింది ఏంటో తెలుసా? 40 రోజుల ఉపవాస ప్రార్థనతో వారిద్దరూ కూడా ఈ యొక్క పరిచర్యని ప్రారంభించినందుకు నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. వారికి దేవుడు అద్భుతమైన పేరు కూడా దేవుడు ఇచ్చాడు. వారు దేవుని కొరకు బలంగా వాడబడిపోతూ ఉన్నారు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నాకు 26 ఇయర్స్ ఉండేటప్పుడు నా సంఘంలో 17 మంది ఉండేవారు. నేను 17 సంవత్సరాలకు దేవుని సేవకు వచ్చినప్పుడు నన్ను ఎవరు ప్రోత్సహించేవారు లేరు. ఇందాక చెప్పినట్లుగానే అందరూ కూడా నన్ను ఎలా తొక్కాలని అనుకున్నారు. అప్పుడు దేవుడు నాకు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? నువ్వు ఒక రోజున ఉన్నతమైన స్థితిలో ఉంటావు, ఆ రోజున ఎవడన్నా యవ్వనస్తుడు దేవుడు నన్ను పిలుచుకున్నాడన్నా అని చెప్తే వారు నీలాంటి అవమానం పొందకూడదు, వారిని ప్రోత్సహించాలని దేవుడు నాకు ఒక పాఠాన్ని నేర్పించాడు. అప్పటి నుండి యవ్వనస్తుల్ని ప్రోత్సహించడం మొదలుపెట్టాను. ఏమండి, మన దేశం గొడ్డుపోలేదు. ఈరోజు చూశాను కాకినాడలో జనాభా 5,64,000 మంది. ఈ 2025లో క్రైస్తవులు సుమారుగా 30,000 నుంచి 50,000 మంది వరకు ఈ క్రైస్తవులు ఇక్కడ ఉన్నారు. ఇంకా సుమారుగా 5,20,000 మంది ఉన్నారు. వారందరినీ పట్టుకోవాలంటే ఎన్ని సంఘాలు పెట్టాలి, ఎంతమంది సేవకులు ఇక్కడ లేచినా సరే, ఎంత దున్నినా సరే చాలదు. అంత పంట ఇక్కడ ఉంది.
అందుకోసమని దేవుడు తన చిత్తానుసారంగా వారిని కూడా ఎన్నుకున్నాడు. వారి యొక్క అభివృద్ధిని, వారి పరిచర్యను ఏ ఒక్కడు కూడా ఆపలేడు. ఆ షేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు అని చెప్పి అద్భుతమైన సందేశం ద్వారా ఈ రోజున దేవుడు చెప్పాడు, నీకు ఇనుప కమ్ములు, ఇనుప షూ నీకు తొడిగిస్తున్నానని. డెఫినెట్గా దేవుడు వారిని ఆ విధంగా చేయబోతా ఉన్నాడు. లోకమంతా దాన్ని చూడబోతా ఉన్నది. ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో, ఎందుకంటే చాలామంది అంకిత్ రెడ్డి, శ్రేష్ఠ రెడ్డి అని వెనకతల ఆ తోక ఎందుకని అని అంటూ ఉన్నారు. వాటికి అనేకమైన కారణాలు ఉంటాయి. నా పేరు మామూలుగా శామ్యుల్ అని అందరూ పిలిచేవారు. అయితే నేను ఒక 100 మంది కూడా కాదు, ఒక 70 మంది మా చర్చికి వస్తూ ఉండేవారు. వస్తున్నప్పుడే చిన్నగా అరకొర పాటలు 1-2 రాస్తూ ఉండేవాడిని. ఒక 70 మంది సంఘానికి వస్తూ ఉండేవారు. ఆ సమయంలో ఒక దైవజనుడు ఏమన్నాడంటే, చాలామంది శామ్యుల్ అనే పేరుతో ఉంటారండి, ప్రతి దానికి కూడా ఆ పేరు పిలిచేటప్పుడు ఎవరు అని కన్ఫ్యూజ్ అవుతారు, కాబట్టి ఎందుకో మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి అన్నాడు. చెప్పండి అన్నాను. ఎవరు కాదు, దైవజనుడు పాస్టర్ ఎండి రాజు గారు. ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. నేను ఎవరికి తెలియక మునుపు, నేను ఒక 70 మందిగా ఉన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, మీ పేరు గుర్తుండాలి అనుకుంటే మీరు శామ్యుల్ కర్మోజీ అని పెట్టుకుంటే అందరూ గుర్తుంటుందండి అని చెప్పంటే, అవును కదా చాలామంది పేరుతో ఉన్నారని శామ్యుల్ కర్మోజీ అని నేను ఎప్పుడైతే యాడ్ చేశానో అప్పుడు వెంటనే ఆ పేరు చెప్పగలను పలానా వ్యక్తి అని చెప్పి తెలియడం జరిగింది. అలా ఈ రోజున నన్ను శామ్యుల్ కర్మోజీ అని చెప్పి గుర్తుపట్టడం మొదలుపెట్టారు. సో అలాగనే అంకిత్ అనేవారు చాలామంది ఉంటారు. అంకిత్ రెడ్డి అనేటప్పుడు వారి పేరుతో వారి యొక్క లక్షణాలు, వారి స్వభావము, వారి యొక్క జీవితం, వారి సందేశాలు వినాలి అన్నటువంటి ఆలోచనలోనికి వాళ్ళు వస్తారు. లేకపోతే ఎవరు అనేది ఎంతమంది పేర్లు ఉండేటప్పుడు తెలియదు కనుక అటువంటి పేరు పెట్టుకోవడం జరిగింది తప్ప ఇంకొకటి కాదు అనే సంగతిని కూడా తెలుసుకోవాలి. ఎంతటితో ఇది అయిపోయింది. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వద్దాం. ఓకే, ఈ రోజున మనము దేవుని యొక్క వాక్యాన్ని వినబోతా ఉన్నాము. ఈ యొక్క సందేశం ఏంటంటే, గాడ్ ఈజ్ గుడ్. ఎంతమందికి తెలుసు? చెప్దామండి ఒకసారి, గాడ్ ఈజ్ గుడ్. సో ఒకప్పుడు 1990వ సంవత్సరంలో ఎక్కువగా ప్రతి చర్చిలో కూడా గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అని చెప్పుకుంటూ ఉండేవారు. కానీ తర్వాత ఆ పాట ఆగిపోయింది, అటువంటి మాటలు కూడా సంఘాల్లో ఆగిపోయాయి. ఎందుకు? 1990వ సంవత్సరం ఆ కాలంలో అందరూ కూడా గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, దేవుడు అన్ని వేళలా మంచివాడు అని చెప్పేవారు. ఆ తర్వాత నుండి దాన్ని చెప్పడం మానేశారు. అయితే నేను కూడా ఎప్పుడు దాన్ని నేను పాడలేదు, ఎక్కువగా దాని గురించి నేను చెప్పలేదు. కానీ ఒక 10 సంవత్సరాల క్రితం ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చి, అన్న ప్రతి చర్చ్లో ఒకప్పుడు గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అనేవారు కదన్నా, ఈ మధ్యన ఎందుకన్నా ఎవరూ చెప్పట్లేదు అంటే, ఏమో తమ్ముడు అని అన్నాను. అన్న మన సంఘంలో స్టార్ట్ చేయండి అన్న, దేవుడు అన్ని వేళ మంచివాడని ఆఖరిలో ఆరాధన అయిపోయిన తర్వాత ఆ పాట పాడి అందరి చేత చెప్పిండి అన్న అంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఎస్, మనం ఆ మాట చెప్పించాలని. అప్పటి నుంచి మిరాకల్ సెంటర్లో ఆరాధన అయిపోయిన వెంటనే అందరం కలిసి గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అని చెప్పుకొని వెళ్ళడం మొదలుపెట్టాం. అయితే ఈ రోజున ఎందుకు చాలామంది గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, దేవుడు అన్ని వేళలా మంచివాడు అని ఈ రోజుల్లో ఎందుకు అనేక మంది చెప్పలేకపోతున్నారంటే, మేబీ వారి జీవితంలో జరిగిన కొన్ని సంభవాలను బట్టి దేవుడు అన్ని వేళలా మంచివాడు కాదు అని అనిపించిందేమో. అందుకని ఈ రోజుల్లో చాలామంది దేవుడు అన్ని వేళలా మంచివాడు అని పాడలేని స్థితిలో ఉన్నారు. నిజంగానే దేవుడు అన్ని వేళలా మంచివాడు అని చెప్పగలిగే సందర్భాలు కొన్నిసార్లు మనకు ఉంటాయి. మనం అనుకున్నట్లుగా జరిగితే గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అని అంటాం. మనం అనుకున్న అమ్మాయితో పెళ్ళైతే, మనం అనుకున్న అబ్బాయితో సంబంధం కుదిరితే, మనం అనుకున్న చోట కాలేజ్లో సీట్ వస్తే, మనం అనుకున్న స్థలం కొనుక్కుంటే, పొలం కొనుక్కుంటే, మనకి స్వస్థత వస్తే, అప్పుడు గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అని